రైతుల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రైతులకు అందుబాటులో ఉంటూ వారి అభివృద్ధికి తోడ్పడతామని ప్రకాశం జిల్లా పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సయ్యద్ ఇమాంసా అన్నారు. నాకు పదవి రావడానికి కారణమైన మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కంతుల నారాయణ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్న దానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణని. పార్టీ నిబంధన కట్టుబడి అహర్నిశలో పార్టీ కోసం కష్టపడినందుకు తగిన గుర్తింపు లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానంగా పొదిలి, కొనకరమెట్ల, తర్లుపాడు మండలాల రైతులకు గోడౌన్ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, రైతుల సమస్యని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి గోడౌన్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఇంత మంచి పదవి అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. అలాగే నాకు అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అలాగే పొదిలి టీడీపీ నాయకులు, కొంకలమెట్ల మండల నాయకులు, తర్వాత తరుబాటు నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అలాగే మన యువకిషోరం ఎమ్మెల్యే గారి కుమారుడు విఘ్నేష్ గారికి మరీ నేను ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటున్నాను అంటే ఈరోజు చూసుకుంటే ఎలక్షన్లో ఏమని విఘ్నేష్ యూత్కి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఎలక్షన్లో పొదిలి కొంగలమెట్ల 2 మండలాలు తిరిగి ఉన్నారు. అమెరికాలో ఉన్నా కానీ ప్రతి ఓటర్కి, ప్రతి నాయకుడికి, కార్యకర్తలైనా సరే ఆ రోజు ఏ మాట ఇచ్చారో ప్రతి మాట కూడా విఘ్నేష్ నెరవేరుస్తూ వస్తున్నారు. ఈరోజు చూసుకుంటే హాస్పిటల్లో చెక్కులు, ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎక్కడైనా సరే చెక్కులు వస్తే ఇంటికి పిలిచో లేకపోతే వాళ్ళ ద్వారానే ఇచ్చేస్తున్నారు. ఈరోజు మన మేడం గారు, ఎమ్మెల్యే గారు సఖిమతి వసంతలక్ష్మి గారు ఇంటింటికి ఏ ఊరైనా తిరిగాము. 4 మండలాల్లో కొంకలమెట్ల కానివ్వండి, తర్లుపాడు కానివ్వండి, పొదిలి కానివ్వండి, ఇంటింటికి తిరిగి మేడం గారు కూడా ఎంతో కష్టపడి మన కార్యకర్తలకి, మన తెలుగుదేశం నాయకులకి, లేదు వైసీపీ నాయకులైనా సరే అందరికి కూడా మేము ఆ రోజు మాట ఇచ్చాము, మేము పనిచేస్తాము, వాళ్ళ సంతోషం మా సంతోషం అని చెప్పి ఇంటిల్లు బాధి కూడా ఈరోజు ప్రజల్లో తిరిగి కష్టపడుతున్నారు. వాళ్ళకు కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు కోరుకుంటున్నాను.